వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 పేపర్లో హిస్టరీ పార్ట్ని చూసాము. అండ్ దెన్ పాలిటీ పార్ట్ని చూసాము. అందులో ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ సార్ అని రిక్వెస్ట్ చేశారు, కామెంట్ చేశారు కాబట్టి. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద జియోగ్రఫికల్ పార్ట్ రైట్ నౌ. మీకు హిస్టరీ అండ్ జియోగ్రఫీ కావాలంటే ప్లేలిస్ట్లో విఐపి ఐఏఎస్ అకాడమీ ప్లేలిస్ట్లో చూడండి, అందులో వస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద జియోగ్రఫికల్ పార్ట్. ఇన్ జియోగ్రఫీ ద ఫస్ట్ క్వశ్చన్, కరగండా బేసిన్ ఈజ్ ఫేమస్ ఫర్ అని అడిగారండి. కరగండా బేసిన్ ఇది యాక్చువల్గా మనకు కరగండా బేసిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది సెంట్రల్ ఏషియాలో ఉంటుంది. సెంట్రల్ ఏషియా ఉంది సార్. పర్టికులర్లీ ఏ కంట్రీ అంటే కజకిస్తాన్లో ఉంటుంది. సరే ఏంటి సార్ దీని ప్రత్యేకత అంటే ఈ కరగండా బేసిన్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్. సెంట్రల్ ఏషియా యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసింది. సరే ఎనర్జీ రిక్వైర్మెంట్ అంటే చాలా రకాలు ఉన్నాయి కదా సార్. ఏవేవి అంటే ఎస్పెషలీ కోల్ ఉంది అక్కడ, నాట్ పెట్రోలియం. సో ఇది అండి ఈ కరగండా బేసిన్ యొక్క ఇంపార్టెన్స్. సరే ఎందుకు సార్ క్వశ్చన్ అడిగారంటే సెంట్రల్ ఏషియాలో ఉన్న ఎనర్జీ రిక్వైర్మెంట్ని ఇది బాగా ఫుల్ఫిల్ చేసింది కాబట్టి అడిగారు. లైక్ ఛోటా నాగపూర్ రీజియన్ ఇన్ అవర్ ఇండియా. సో ఇక్కడ ఆన్సర్ క్లియర్గా అర్థమైంది, కోల్. ఇంకా ఒక షార్ట్ కట్ చెప్పాలి అంటే దో ఇట్ మే నాట్ బి 100% పర్ఫెక్ట్. ఈ ఎగ్జాక్ట్లీ బేసిన్స్ అడిగారు అంటే డెఫినెట్లీ ఎనర్జీ రిసోర్సెస్ అయి ఉంటాయి చాలా వరకు. ఆ ఎనర్జీ రిసోర్సెస్లో మనకు పెట్రోలియం డెఫినెట్లీ ఈ కరగండా బేసిన్ ఏ రీజియన్లో ఉంది అనేది మీకు సెంట్రల్ ఏషియా అని తెలిస్తే డెఫినెట్లీ సెంట్రల్ ఏషియాలో పెట్రోలియం ఎక్కువగా లేదు. పెట్రోలియం ఎక్కువగా ఉన్నది వెస్ట్ ఏషియాలో ఉంది. సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ ఇలాంటి దేశాల్లో ఉంది. సో మనకు పెట్రోలియం ఎలిమినేట్ చేస్తే ఇంకా ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ ఓన్లీ కోల్ కాబట్టి వీ కెన్ సెలెక్ట్ ఇన్ దట్ మేనర్. ఇట్ ఈస్ ద ఫైనల్ ఆప్షన్ అండి. మీరు నేను చెప్పిన ఇప్పుడు సెకండరీ ఆప్షన్. ఫస్ట్ యూ మస్ట్ ఆల్వేస్ గో విత్ ది కంటెంట్. మీరు కంటెంట్తోనే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ధనుబే రివర్ ఫ్లోస్ ఇంటూ అని అడిగారండి. అసలు ధనుబే రివర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ధనుబే రివర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ యూరేషియా అంటే యూరోప్ అండ్ ఏషియా. యూరేషియాలో ఫ్లో అవుతుంది. సరే ఏంటి సార్ యూరోప్ కాదు ఏషియా కదా అంటే అవునండి, ఇది ఇట్స్ ఏ జియోగ్రఫికలీ ప్రజెంట్ ఇన్ బోత్ యూరోప్ అండ్ ఏషియా. ఎలా అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జర్మనీలో స్టార్ట్ అవుతుంది సార్. పర్టికులర్లీ జర్మనీలో ఎక్కడ అంటే ఒక బ్లాక్ ఫారెస్ట్ అని ఒక బ్లాక్ మౌంటైన్ ఉంటుంది. బ్లాక్ ఫారెస్ట్ అనే ఒక బ్లాక్ మౌంటైన్ ఉంటుంది. అక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో ఐ విల్ టేక్ ఆరిజిన్ అయ్యి ఇలా ఫ్లో అవుతూ వచ్చి ఎక్కడ కలుస్తుంది అంటే డెల్టాగా ఫామ్ అయ్యి బ్లాక్ సీలో కలుస్తుంది. సో ఈ బ్లాక్ సీలో కలిసే దానికన్నా ముందు ఉక్రెయిన్ మరియు రొమేనియా ప్రాంతాల్లో ఎక్కువ డెల్టాని ఏర్పాటు చేస్తుంది. సో ఇది యూరోప్లో రెండవ అతిపెద్ద రివర్ కాబట్టి ధనుబే రివర్ ఫ్లోస్ ఇంటూ అంటే ఎక్కడికి, ఏ నదిలో ఏ సముద్రంలో కలుస్తుంది, దాని మౌత్ ఎక్కడుంది అంటే ఎక్కడైతే రివర్ సముద్రంలో కలుస్తుందో దాన్ని మౌత్ అంటారు. సో ఈ మౌత్ ఎక్కడ ఉంది లేదా ఏ సముద్రంలో కలుస్తుంది అని అడిగారండి. ఇట్స్ సింప్లీ ది బ్లాక్ సీ. ఈరోజు మనకు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్లాక్ సీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న రష్యా, ఉక్రెయిన్, ఆ కంట్రీస్, కాస్పియన్ సీ, దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ జియోగ్రఫికల్ బార్డర్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి అన్నీ రాసి పెట్టుకోండి. మీకు కావాలంటే ఈ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ లింక్స్ ఏమంటారు, ఎలా గుర్తుపెట్టుకోవాలి బార్డర్స్ అనేది హింట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను స్పెషల్ వీడియో చేస్తానండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ది హటెంటోట్స్ అంటే కింద ఎవరు అని అడిగారండి. మనం ఒకసారి సింపుల్గా హటెంటోట్స్ గురించి చూద్దాం. హటెంటోట్స్ అంటే ఎవరు? హటెంటోట్స్ ఆర్ ట్రైబ్ అండి, ఒక ట్రైబ్. సార్ ఏ ప్రాంతంలో ట్రైబ్ అంటే దే బిలాంగ్ టు సౌత్ వెస్ట్ ఆఫ్రికా, మెయిన్లీ సదర్న్ ఆఫ్రికా అని కూడా చెప్పుకోవచ్చండి. వాళ్ళు ఎవరు అంటే దే బేస్డ్ అపాన్ నొమాడిక్ లైఫ్.
నొమాడిక్ లైఫ్ అంటే మన తెలుగులో చెప్పాలంటే సంచార జీవులు అండి. ఒక చోట ఉండరు, కొన్ని రోజులు ఒక 6 నెలలు ఒక చోట ఉంటారు, మళ్ళీ ట్రావెల్ అవుతూ పోతూ ఉంటారు. సో వాళ్ళని నొమాడిక్ లైఫ్ అంటారు. నొమాడిక్ లైఫ్లో మెయిన్గా ఏముంటాయండి? పాస్టోరల్, పశు సంపదే వాళ్ళ ఆస్తి. పాస్టోరలిస్టిక్ కల్చర్. సార్ పాస్టోరలిస్టిక్ కల్చర్ అనే దాన్ని, ఈ పదం కొంతమందికి డిఫికల్ట్ ఉండొచ్చు, నాట్ ఫర్ ద ఆల్రెడీ ద బిగ్ ప్లేయర్స్. బిగినర్స్కి మీనింగ్ చెప్తున్నానండి. నొమాడిక్ లైఫ్ అంటే సంచార జీవులు ఒక ప్రాంతంలో కాన్స్టాంట్గా ఉండకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస జీవితం కంటిన్యూ చేసే వాళ్ళని నొమాడిక్ లైఫ్ అంటారు. అట్ ది సేమ్ టైం పాస్టోరలిస్టిక్ కల్చర్ అంటే పశు సంపద పైన ఎక్కువగా ఆధారపడి, లేదా లైక్ గొర్రెలు మేపడం, ఆవులు మేపడం, వీటిపైన లైక్ పాస్టోరలిజం అంటే ఈ వాట్ ఎవర్ కాల్ పశు సంపద పైన ఆధారపడి జీవనం సాగించే వాళ్ళని పాస్టోరలిస్టిక్ కల్చర్ అని చెప్తారు. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ హాటెస్టాన్స్ అండి. మనం ఒక్కొక్కసారి ఆప్షన్ వైజ్ చూద్దాం. పిగ్మీస్ ఆఫ్ కాంగో బేసిన్. కాంగో బేసిన్ కాదండి, కాంగో ఆఫ్రికాలో. ఇక్కడ కాంగో బేసిన్ ఇలా ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, సౌత్లో కాదండి, నియర్లీ సౌత్, నియర్లీ సెంటర్ ఉంటుంది అది. సో ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. అండ్ నీగ్రిటోస్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక అసలు కాదండి, ఆఫ్రికాకి రిలేటెడ్. నొమాడిక్ పాస్టోరలిస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఎగ్జాక్ట్లీ, ఇది రైట్ అండి. 4th ఆప్షన్ కూడా చూద్దాం. నీగ్రిటోస్ ఆఫ్ నార్త్ అమెరికా కాదండి. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా వీ కెన్ డూ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మనకు ఏపీపీఎస్సీలో ప్రతి ఇయర్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. దేర్ ఈజ్ ఏ ప్లేస్ ఏ విత్ లాంగిట్యూడ్ 60 degrees వెస్ట్. సో మన సింపుల్గా 60 degrees వెస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒక 0 degree, ఓకే అండి, 0 degree మెరిడియన్ తీసుకుంటాను. 60 degrees వెస్ట్ అన్నారు కాబట్టి ఇది వెస్ట్ సైడ్ కాబట్టి 60 degrees వెస్ట్. అండ్ దెన్ ప్లేస్ ఏ అన్నారు దీన్ని. ప్లేస్ ఏ విత్ లాంగిట్యూడ్ 60 degrees వెస్ట్. ఓకే, దేర్ ఈజ్ అనదర్ ప్లేస్ బి విత్ లాంగిట్యూడ్ 90 degrees ఈస్ట్. సో ఇక్కడ 90 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే, తీసుకున్నామండి. దీన్ని ప్లేస్ బి అన్నారు, ప్లేస్ బి అని చెప్పారు. ద క్వశ్చన్ ఏంటి? ఇఫ్ లోకల్ టైమ్ అట్ ప్లేస్ ఏ ఈజ్ 10 AM. ప్లేస్ ఏ దగ్గర లోకల్ టైం 10 AM అయితే ప్లేస్ బి దగ్గర టైం ఎంత? వాట్ వుడ్ బి లోకల్ టైమ్ అట్ ప్లేస్ బి అని అడిగారండి. టైం ఎంత అని అడిగారు, ఇక్కడ టైం ఎంత. సో వీ విల్ సాల్వ్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. చాలామంది చూసి భయపడతారు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని. నేను సింపుల్గా చెప్తాను. ఈ టైం ఏదైతే ఉందో లాంగిట్యూడ్కి 15 degreesకి 1 hour అండి. సార్ 15 degreesకి 1 hour ఎలా వచ్చింది అంటే, మీరు సింపుల్గా ఓవరాల్ 360 degreesని డివైడ్ చేసి చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది అంటే ఈ ఓవరాల్ 360 degrees ఉన్నాయి కదండి, దాన్ని 24 జోన్గా డివైడ్ చేశారు. అందులో 15 degreesకి 1 hour వచ్చేటట్లు 24 hours కాబట్టి 1 dayకి ఫుల్ రొటేషన్ జరుగుతుంది. కాబట్టి 360 degrees ఈజ్ ఈక్వల్ టు 24 days అండ్ 15 degree ఈజ్ ఈక్వల్ టు 1 hour లా వస్తుంది. 24 hours, 360 degrees ఈజ్ ఈక్వల్ టు 1 day అంటే 24 hours. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1 hour వస్తుంది. ఇప్పుడు 60 degrees డిఫరెన్స్ గ్రీన్విచ్ మెరిడియన్కి దీని వెస్టర్న్ సైడ్కి ఉన్న డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 60 degrees ఉందంటే 4 hours. అండ్ దెన్ ఇక్కడ రండి అండి, 90 degrees ఉందంటే 15 6 90, 15 6 90, 6 hours. సో ఈస్ట్కి వెళ్ళేటప్పుడు టైం పెరుగుతుంది, వెస్ట్కి వస్తే టైం తగ్గుతుంది. ఎందుకంటే ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ కాబట్టి వెస్ట్ టు ఇలా వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది, వెస్ట్ సైడ్ తర్వాత అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో అడిషన్ చేయాలి. 8 AM ప్లస్ 10 hours అంటే 8 AM ప్లస్ 10 hours క్యాలిక్యులేట్ చేయండి సింపుల్గా. ఇక్కడ 2 యాడ్ చేస్తే 12 noon అవుతుంది. అప్పుడు 12 noon అవుతుంది. రిమైనింగ్ ఎంత అండి? 8 PM. సో 8 PM ప్లేస్ బి దగ్గర ఉండే ఆన్సర్ ఏంటి అంటే 8 PM. 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1 hour. అది ఎలా వచ్చిందంటే 360 degrees ఈజ్ ఈక్వల్ టు 24 hours. దీని ద్వారా 1 hour ఈజ్ ఈక్వల్ టు 15 degree అని వస్తుంది. ఇలా ఈ డిఫరెన్స్ ఈస్ట్ వైపు వెళ్తే టైం యాడ్ చేయాలి, వెస్ట్ వైపు వస్తే టైం మైనస్ చేయాలి. ఈ విధంగా యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద టైం అండి. ఇది మేజర్గా మనకు ఏపీఎస్సి 2022
ఏపీఎస్సి 2023లో కూడా అడిగారు. సో ఇక్కడ కూడా అడిగారండి, 2018లో కూడా అడిగారు. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ది ఎగ్జామినేషన్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8 PM is our required answer. Local time at B is 8 PM. We will go to next question. Okay, next question. Done. Okay అండి, ఇక్కడ జియోగ్రఫీలో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఐడెంటిఫై ది పేర్ దట్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారండి. కింద ఒక సైడ్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అండ్ ఏ కంట్రీ అని ఇచ్చారు. నేను ఫస్ట్ మీకు ప్రతి కంట్రీకి ఏ కంట్రీకి నావిగేషన్ సిస్టమ్ ఉంది వాటి పేరు చెప్పి అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అండి. మనకు జనరల్గా యూఎస్ఏ ఉందండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూఎస్ఏకి ఉన్న నావిగేషన్ ఏంటంటే GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆర్ జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్. అండ్ దెన్ మనకున్న యూరోప్కి గెలీలియో. యూరోప్ తర్వాత మేజర్గా రష్యా, గ్లోనాస్. 1 or 2 స్పెల్లింగ్ మిస్టేక్స్, లెటర్ మిస్ అయి ఉండొచ్చండి, బట్ అల్టిమేట్గా థీమ్ మీకు అర్థమవుతుంటుంది. అండ్ దెన్ చైనా, బిడు. ఇండియాకి నావిక్. నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అండ్ అంటారండి. జపాన్, ఈ స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి అండి. జపాన్ QUZZ అలా స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ జపాన్ ఒకటి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అండ్ ఈ విధంగా మనకు ఏ దేశానికి ఏ నావిగేషన్ సిస్టమ్ ఉందని చూసాం కదండి. ఇప్పుడు మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏది రాంగ్, నాట్ కరెక్ట్ అన్నారు, రాంగ్ ఏదో చూద్దామండి. GPS USA రైట్. గ్లోనాస్ యునైటెడ్ కింగ్డమ్ కాదండి, గ్లోనాస్ ఇస్ అబౌట్ రష్యా. సరే, మిగతావి ఏమన్నా రాంగ్ ఉన్నాయో చూద్దామండి. గెలీలియో యూరోపియన్ యూనియన్ రైట్. నావిక్ ఇండియా, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. సో డెఫినెట్లీ రాంగ్ ఉన్నది ఏంటండి, గ్లోనాస్. గుర్తుపెట్టుకోండి, యూరోప్లో సపరేట్ కంట్రీకి ఏది నావిగేషన్ సిస్టమ్ లేదు. యూరోపియన్ కంట్రీ మొత్తానికి ఉన్న ఒకే ఒక నావిగేషన్ సిస్టమ్, దట్ ఈస్ గెలీలియో. ఎస్, యూరోప్ మొత్తానికి ఉన్నది గెలీలియో ఒకటే అండి. సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ. మీకు ఇది యూపీఎస్సీలో కూడా అడిగారు. ఐ థింక్ 2023లో ఈ జపాన్కి నావిగేషన్ సిస్టమ్ ఓన్గా ఉందా లేదా అనే విధంగా అడిగారండి. ఇట్ విల్ హెల్ప్ యూ, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అని అడిగారు. ఒక సైడ్ లేక్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మనకు ఆ రివర్ కరెక్ట్గా ఉందా లేదో చూడమన్నారు. సో వీ విల్ గో 1 by 1 అండి. గోబింద్ సాగర్ సట్లెజ్ రివర్ అన్నారు. సో హోల్లో పెడదామండి, చాలామందికి తెలీదు. ఇది పంజాబ్ రీజియన్లో ఉంటుంది, పంజాబ్ హర్యానా ఆ ప్రాంతంలో ఉంటుంది. సార్ మాకు తెలియదు అంటారు. ఓకే, ఇక్కడ ఏం అడిగారండి, నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి మనకు కరెక్ట్ కాని తెలుసుకుంటే చాలు, మిగతావన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొల్లేరు లేక్ కృష్ణ. సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ చదివేటప్పుడు కొల్లేరు లేక్ మాట్లాడుకుంటే ఇది కేజీ బేసిన్లో ఉంటుంది, అంటే పైన గోదావరి కింద కృష్ణ మధ్యలో ఉంటుంది. ఇది గోదావరి రివర్ ఇలా వెళ్తే, కృష్ణా రివర్ ఇలా వెళ్తే ఈ మధ్యలో ఉంటుంది. సో సార్ మరి దీనికి వాటర్ ఎలా వస్తుందంటే, 2 3 చిన్న నదులు ఉన్నాయి. బుడమేరు, తమ్మిలేరు. మరి అవుట్ఫ్లో కూడా ఒక రివర్ ఉంది సముద్రంలో కలవడానికి, ఉప్పుటేరు. కానీ ఇది కృష్ణ అనేది డైరెక్ట్గా ఫీడ్ చేయదు. ఇక్కడ మనకు ఎగ్జామినర్ ఏం చెక్ చేస్తున్నాడంటే, మీకు దేశంలో ఉన్న ఏ నదులు ఉన్నాయి, ఆ లేక్స్ అన్నీ గుర్తున్నాయా లేవా చెక్ చేసలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ 2 లేక్స్ ఉన్నాయి, పులికాట్ లేక్ అండ్ కొల్లేరు లేక్. ఈ 2 లేక్ల గురించి అవగాహన ఉందా లేదా అనే విధంగా ఇండైరెక్ట్లీ క్వశ్చన్ అడిగారండి. సింపుల్గా కృష్ణా రివర్ టచ్ అవ్వదండి. కృష్ణ రివర్ అసలు టచ్ అవ్వదు. చిన్న నదులు బుడిమేరు, తమ్మిలేరు, ఇంకా ఒకటి చిన్న పిల్ల రివర్స్ ఉంటాయి తప్ప కృష్ణా రివర్, గోదావరి రివర్ టచ్ అవ్వదు. సో నాట్ కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. మిగతా చూడాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ మీకు ఏదైనా జియోగ్రఫికల్ రీజన్ కరెక్ట్ ఏది నాట్ కరెక్ట్ ఏది సెలెక్ట్ చేయమన్నప్పుడు ముందు పర్టికులర్గా మన స్టేట్లో ఏది ఉందో చూడండి, ఎందుకంటే హీ వాంట్ టు చెక్ ఇండైరెక్ట్లీ యువర్ నాలెడ్జ్ అబౌట్ ది పర్టికులర్ స్టేట్ ఆఫ్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్.
ఐ థింక్ యూ గాట్ ఆన్సర్ అండి. అని ఇక్కడే నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, వేరే నదిలోకి ఉన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఐ విల్ టేక్ ద అదర్ కలర్. ఓకే, ఎల్లో తీసుకుంటా. సో ఇక్కడ మనకు ఉలార్ లేక్ అన్నారండి. ఉలార్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ఫ్రెష్ వాటర్ సరస్సులలో, లేక్స్లో ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉలార్ లేక్. ఝేలం రివర్ దాన్ని ఫీడ్ చేస్తుంది. ఎస్, కరెక్ట్ అండి. మరి ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అయితే మరి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏది అంటే చిలికా. చిలికా ఇస్ ది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఒడిస్సాలో ఉంది. చిలికా ఒడిస్సా స్టేట్లో ఉంది. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఐ థింక్ ఈ 2 పాయింట్లు మీకు హెల్ప్ అవుతాయండి. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది, లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 లేక్స్, కొల్లేరు లేకు ఇది ఫ్రెష్ వాటర్ లేకు, పులికాట్ లేకు అది సాల్ట్ వాటర్ లేకు. అవి 2 చూసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా రామ్సార్ సైట్ అని వీటిపైన అడుగుతారు, లేకపోతే రివర్ ఫీడింగ్ అడుగుతారు, ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది అనే విధంగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. El Nino is a complex weather system that appears once every 3 to 7 years. Consider the following statements in this regard అని అడిగారండి. యాక్చువల్లీ మనకు ఎల్ నినో అనేది ఒక స్పెషల్ కండిషన్ అండి. మన ఇండియన్ క్లైమేట్ పైన ఇంపాక్ట్ చూపించే ఒక స్పెషల్ క్లైమేట్ సిస్టమ్. దాని గురించి అర్థం చేసుకోవాలంటే మనకు ఒక ఓల్డ్ మ్యాప్ రఫ్గా చూడాల్సి వస్తుంది. మనం ఇండియా మ్యాప్ని జస్ట్ కన్సిడర్ అండి. ఒక రఫ్ మ్యాప్ వేస్తున్నా. ఇది ఆఫ్రికా, యురేషియా ఇలా వెళ్తుంది. సో ఇండియా ఇక్కడ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ మనకు రఫ్గా చూసుకుంటే కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఆస్ట్రేలియా, సౌత్ అమెరికన్ కాంటినెంట్, ఆస్ట్రేలియా అండ్ ఇట్ ఈజ్ ఇండియా. జస్ట్ ఫర్ ఇమాజినేషన్ పర్పస్ మీ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే ఎల్ నినో అర్థం కావాలంటే సాధారణ కండిషన్లో వర్షపాతం ఎలా ఉంటుందో, విండ్ ఫ్లో ఎలా ఉంటుందో అర్థం కావాలి. ఇక్కడ మనకు వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సదర్న్ అమెరికా, సౌత్ అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్లో యాక్చువల్లీ కోల్డ్ కరెంట్ వెళ్తుంది. కోల్డ్ కరెంట్ విత్ హై ప్రెజర్. ఇక్కడ హై ప్రెజర్, కోల్డ్ కరెంట్ ప్లస్ హై ప్రెజర్ ఉంటుంది. ఈ హై ప్రెజర్ వల్ల విండ్స్ ఈ వైపు వస్తాయి, ఈ వైపు వచ్చి ఈక్వేటర్ దాటి ఇటు డిఫ్లెక్ట్ అవుతాయి. ఐఎమ్ గివింగ్ ఇన్ ఏ లేమన్ ఎగ్జాంపుల్ అండి. దానిలో కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంది. బట్ అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే ఇక్కడ హై ప్రెజర్ ఉండడం వల్ల విండ్స్ మనకు ఈక్వేటర్ దాటి రైట్ వర్డ్ వాట్ ఈస్ కాల్ కొరియోలిస్ ఫోర్స్ వల్ల ద విండ్స్ డిఫ్లెక్ట్ టువర్డ్స్ ది రైట్ డైరెక్షన్ ఇన్ ద నదర్న్ హెమిస్ఫియర్ అండ్ డిఫ్లెక్ట్ టువర్డ్స్ ది ఇండియా వైపు డిఫ్లెక్ట్ అయ్యి అక్కడ మనకు వర్షపాతాన్ని తీసుకొస్తాయి. దాన్ని మనం జనరల్గా చెప్పాలంటే సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు అని చెప్తాం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ కోల్డ్ కరెంట్ కాకుండా వామ్ కరెంట్ వస్తుంది. వామ్ కరెంట్ వచ్చి లో ప్రెజర్ వస్తుంది. లో ప్రెజర్ వస్తే ఏమవుతుందంటే విండ్స్ ఇలా రాకుండా ఇలా వెళ్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇండియాకి రావాల్సిన వర్షపాతం రాదు, తగినంత వర్షపాతం రాదు. సో ఇండియాకి రావాల్సిన తగినంత వర్షపాతం రాకపోతే మనకు భారతదేశంలో దాదాపు 50% మంది అగ్రికల్చర్ డిపెండ్స్ అపాన్ ది రెయిన్ ఫెడ్. సో ఇక్కడ కంప్లీట్లీ మన ఇండియన్ ఎకానమీ, ఇండియన్ అగ్రికల్చర్, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ఎస్పెషలీ డిస్టర్బ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఎల్ నినో ఇండైరెక్ట్లీ వర్షపాతం తక్కువ రావడానికి కారణమవుతుంది. దీన్ని యాక్చువల్లీ ఇది ఎక్కువగా డిసెంబర్ ఆ మంత్లో వస్తుంది కాబట్టి నిక్ నేమ్గా ఏమని పిలుస్తారంటే బర్త్ ఆఫ్ క్రైస్ట్, బేబీ ఆఫ్ క్రైస్ట్ ఆ విధంగా పిలుస్తారు. మనం చూద్దామండి ఒక్కొక్క ఆప్షన్. ద అపియరెన్స్ ఆఫ్ వామ్ కరెంట్స్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ పెరూ ఇన్ ది ఈస్టర్న్ పసిఫిక్. ఎస్, వామ్ కరెంట్ అన్నాను ఎందుకంటే ఎల్ నినో అంటే వామ్ వస్తుంది. సాధారణ కండిషన్లో కోల్డ్ కరెంట్ ఉంటుంది, ఎల్ నినో కండిషన్లో వామ్ కరెంట్ ఉంటుంది. సో అపియరెన్స్ ఆఫ్ వామ్ కరెంట్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ పెరూ అంటే ఇక్కడ పెరూ కంట్రీ ఉంటుందండి. సో ఈ వాట్ ఈస్ కాల్ సౌత్ అమెరికాలో పెరూ అనేది ఒక కంట్రీ ఉంటుంది. దాని పేరు మీదుగా ఈ పెరూ కోస్ట్ ఆఫ్ ది కోస్ట్ అంటే ఇక్కడ. సో ఇక్కడ కోల్డ్ కరెంట్ ఉండాల్సింది, వామ్ కరెంట్ వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ద వర్డ్ ఎల్ నినో మీన్స్ క్రైస్ట్ చైల్డ్. నేను ఇప్పుడే చెప్పు కదండి, ఇట్స్ ఎ నిక్ నేమ్ అండి, అఫీషియల్ నేమ్ కాదు, ఇట్స్ ఎ నిక్ నేమ్. It's a nickname because the current appears around Christmas in December. Yes,
అండ్ దెన్ ఎల్నినో వాజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది డెఫిసిట్ రెయిన్ఫాల్. డెఫిసిట్ అంటే తక్కువ. ఇన్ ఇండియా 2014 అని బ్రాకెట్లో పెట్టారు. బట్ ఎప్పుడు వచ్చినా కూడా ఎల్నినో కండిషన్ ఈజ్ ఎనిమీ కండిషన్ మనకు. సో డెఫినెట్గా ఎల్నినో వచ్చిందంటే ఇండియాలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం పడుతుంది. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏం సెలెక్ట్ చేయమన్నారు? కరెక్ట్ అనేది సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఆల్ ABC ఆర్ రైట్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఈ విధంగా మీకు గుర్తుపెట్టుకోండి. ఇదే కంటెక్స్ట్లో నేను లానినా చెప్తానండి. లానినా అంటే సేమ్ నార్మల్ పరిస్థితిలో ఉన్న కోల్డ్ కరెంటే ఇంకా స్ట్రాంగ్గా కోల్డ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే భారతదేశానికి రావాల్సిన వర్షాలు ఇంకా ఎక్కువ వస్తాయి. సో దట్ ఈజ్ ఎ లవ్లీ కండిషన్ ఫర్ ఇండియా అని గుర్తుపెట్టుకుంటానండి. ఎందుకంటే సాధారణంగా వచ్చే వర్షపాతాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది, ఎక్కువ వర్షపాతం వచ్చేటట్లు చేస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ లవ్లీ కండిషన్ లానినా. ఎల్నినా ఈజ్ అబౌట్ ఎనిమీ కండిషన్. వచ్చే వర్షపాతాన్ని తన వైపు తిప్పుకొని భారతదేశంలో వర్షపాతం రాకుండా చేస్తుంది. కాబట్టి ఎల్నినా ఈజ్ ఎ ఎనిమీ కండిషన్ ఫర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇజ్రాయెల్ హ్యాస్ కామన్ బార్డర్ విత్. ఇజ్రాయెల్ ఈరోజు మనకు జరుగుతున్న ఈ ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ హమాస్ వార్ కంటెక్స్ట్లో ఇజ్రాయెల్ అనేది ఇంటర్నేషనల్లీ చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇజ్రాయెల్ బార్డర్స్, దానికి ఉన్న జియోగ్రఫికల్ పొజిషన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఇట్ ఈస్ వెరీ రిలవెంట్. ఒకసారి మనం ఇజ్రాయెల్ కంట్రీ ఎక్కడుందో చూద్దామండి. యాక్చువల్లీ ఇది వెస్ట్ ఏషియాలో ఉంది. వెస్ట్ ఏషియాలో మనకి ఎలా ఉంటుందంటే దీని షేప్ ఇలా ఉంటుందండి. రఫ్గా గీశాను. ఇక్కడ మనకు ఈ పార్ట్లో వాట్ ఈస్ కాల్, ఇక్కడ గాజా ఉంటుంది, ఇక్కడ వెస్ట్ బ్యాంక్ ఉంటుంది. ఇది గాజా, ఇది వెస్ట్ బ్యాంక్. అండ్ దీనికి ఉన్న బార్డర్స్ ఎలా ఉంటాయంటే ఈ యొక్క ఇజ్రాయెల్ బార్డర్స్ కింద ఈజిప్ట్ ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఒక చిన్న గల్ఫ్ ఉంటుందండి. గల్ఫ్ ఆఫ్ అకాబా అంటారు దీన్ని. నేను ఇక్కడ రాస్తున్నాను. గల్ఫ్ ఆఫ్ అకాబా. అండ్ దెన్ ఇక్కడ మనకు జోర్డాన్ ఉంటుంది. జోర్డాన్, సిరియా, లెబనాన్. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన గోలన్ హైట్స్ అనే ఒక డిస్ప్యూటెడ్ ఏరియా ఉంది కదండి. డిస్ప్యూటెడ్ ఏరియా గోలన్ హైట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ గోలన్ హైట్స్ డిస్ప్యూటెడ్ ఏరియా. గోలన్ హైట్స్ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ అదర్ కంట్రీస్. సో ఈ విధంగా మనకు ఈ ఇజ్రాయెల్కి నేను ఫస్ట్ నేమ్ రాస్తాను. ఇజ్రాయెల్కి ఏ కంట్రీస్ బార్డర్గా ఉన్నాయని అడిగారండి. నేను ఇక్కడ క్లియర్గా ఆప్షన్ చూసి చెప్దాం. ఇజ్రాయెల్ హ్యాస్ కామన్ బార్డర్ విత్ లెబనాన్తో ఉంది, సిరియాతో ఉంది, జోర్డాన్ ఉంది, ఈజిప్ట్ ఉంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మళ్ళీ చూద్దామండి కింద ఆప్షన్స్. లెబనాన్, సిరియా, టర్కీ. టర్కీతో లేదండి. అండ్ దెన్ సిప్రస్, టర్కీ, జోర్డాన్, ఈజిప్ట్. సిప్రస్ లేదు, టర్కీ కూడా లేదండి. టర్కీ, సిరియా, టర్కీ కూడా ఇచ్చారు. సో ఆప్షన్ ఈజ్ లెబనాన్, సిరియా, జోర్డాన్ అండ్ ఈజిప్ట్. ఈ 4తో ఉంది. అట్ ద సేమ్ టైం అవి ఎక్కడెక్కడ దాని చుట్టుపక్కల ఉన్న నదులు కూడా చెప్తానండి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న గాజా ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్గా ఉంది. ఇంటర్నేషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మెడిటేరియనియన్ సీ ఉంటుంది. మెడిటేరియనియన్ సీ ఉంటుంది. ఈ గల్ఫ్ ఆఫ్ అకాబా అనేది రెడ్ సీ దగ్గర ఉంటుంది. ఐ థింక్ యూ గాట్ ఆల్ ది బార్డర్స్ అండి. మీరు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి ఈ బార్డర్ని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ కంట్రీ విత్ ఏ క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ 44 అండ్ ఏ క్రూడ్ డెత్ రేట్ ఆఫ్ 11 వుడ్ హ్యావ్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ అన్నారండి. యాన్యువల్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ అన్నారండి. రేట్ అడిగారు, నంబర్ ఎంత అని అడగలేదు. ఫస్ట్ మనం ఇక్కడ క్రూడ్ బర్త్ రేట్ అంటే ఒకసారి చూద్దాం, క్రూడ్ డెత్ రేట్ అంటే చూద్దాం, దాని తర్వాత డిఫరెన్స్ చూసి ఎలా క్యాలిక్యులేట్ చూద్దామండి. క్రూడ్ బర్త్ రేట్, క్రూడ్ బర్త్ రేట్ అంటే మన సమాజంలో ఉన్న ప్రతి 1000 మందికి ఒక కొత్త సంవత్సరంలో ఎంతమంది న్యూగా పుడుతున్నారు. సో లైవ్ బర్త్స్ per 1000 persons per year. సో ఇక్కడ ఒక సంవత్సర కాలంలో
ప్రతి 1000 మందికి ఎంతమంది లైవ్ బర్త్స్ బేబీస్ ఉన్నారు అనే దాన్ని చెప్పేదే మనకు క్రూడ్ బర్త్ రేట్ అంటారు. ఇక్కడ ఇచ్చిన నంబర్ 44 ఉంది. ఓకే, క్రూడ్ డెత్ రేట్ అంటే క్రూడ్ డెత్ రేట్ అంటే యాక్చువల్గా సేమ్ ఎంతమంది చనిపోతున్నారు per 1000 మెంబర్స్ పర్ ఇయర్. డెత్స్ పర్ అదే నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 మెంబర్స్ పర్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంలో. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత అండి 11. సి బర్త్ రేట్ 44, డెత్ రేట్ 11. డిఫరెన్స్ ఎంత అండి 44 - 11 33. 44 - 11 33. ఇక్కడ నంబర్ అడగలేదండి. వుడ్ హ్యావ్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ అన్నారండి. రేట్ అంటే యాక్చువల్గా మనం 100తో డివైడ్ చేసి పర్సెంటేజ్ చెప్తామండి. సో ఇక్కడ మనకు ఈ రేట్ 100తో డివైడ్ చేయాలంటే ఇక్కడ 1000లో 33 మంది ఏమంటారు per 1000 33 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంది. అంటే per 100 ఎంత అండి 3.3%. 1000కి per 1000కి 33 మెంబర్స్ ఇంక్రిమెంట్ ఉంటే 100కి ఎంత అండి 0. ఇక్కడికి వెళ్తుంది 0, ఇక్కడికి వెళ్తే సో 3.3% ఆఫ్ యాన్యువల్ ఇంక్రిమెంట్. 3.3% ఆఫ్ యాన్యువల్ ఇంక్రిమెంట్. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇది per 100 అంటే డైరెక్ట్గా 33%, కానీ ఇక్కడ per 1000 కాబట్టి టు కన్వర్ట్ ఇంటూ 100లో కన్వర్ట్ చేయాలంటే by 10 చేయాలి. డెఫినెట్లీ 3.3% ఆఫ్ మనకు యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉందండి. సో ఐ థింక్ యూ గాట్ అండర్స్టాండ్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ది బర్త్ రేట్ per 100 కాదు per 1000. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏరియా అన్నారండి. సో మనకు ప్రపంచంలో దేశాలు బై ఏరియా వైజ్ అరేంజ్ చేస్తే కింది వాటిలో ఏవి అన్నారండి. ఫస్ట్ వీల్ అరేంజ్, మన ప్రకారం మనం అరేంజ్ చేద్దామండి. బై ఏరియా లార్జెస్ట్ ఏది అంటే మనకు రష్యా, అండ్ దెన్ కెనడా, దెన్ USA, 4th చైనా, 5th బ్రెజిల్, 6th ఆస్ట్రేలియా, 7th మన కంట్రీ ఇండియా. సో నేను మన కంట్రీ 7 వరకు రాశానండి. ఇట్ విల్ హెల్ప్ యూ. మ్యాక్సిమం ఫస్ట్ 7 కంట్రీస్లోనే అడుగుతారు, ఎందుకంటే మన కంట్రీ వరకు. సో ఇక్కడ క్లియర్లీ మనం చూద్దాం ఏ కంట్రీ ఏ ఆర్డర్ ఫాలో అవుతుంది, ఏ ఆప్షన్ ఈ ఆర్డర్ ఫాలో అవుతుందో చూద్దామండి. రష్యా, కెనడా, చైనా, USA అన్నారు, బట్ రివర్స్ రావాలి. USA, చైనా. ఇట్స్ రాంగ్. రష్యా, USA అన్నారు, రష్యా తర్వాత కెనడా రావాలి. ఇట్స్ రాంగ్. రష్యా, కెనడా, USA, చైనా. ఎస్, ఇట్ ఈస్ రైట్. రష్యా, చైనా అన్నారు, రష్యా తర్వాత కెనడా రావాలి. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ రష్యా, కెనడా, USA అండ్ చైనా. ఈ ఆర్డర్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీకు స్మాలెస్ట్ కంట్రీ ఏంటో చెప్తానండి. బై ఏరియా అండ్ బై పాపులేషన్ వాటికన్ సిటీ ఈజ్ స్మాలెస్ట్ కంట్రీ. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉందండి. వాటికన్ సిటీ ప్రపంచంలోనే వరల్డ్స్ మోస్ట్ స్మాలెస్ట్ కంట్రీ బై area or in terms of population. Vatican City is the smallest country, and in terms of population the largest countries are India and China. Thank you Andy. To continue this series, please make a comment, like and share and subscribe. మీరు చేసే ప్రతి కామెంటు మాకు హెల్ప్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా స్పెషల్ టాపిక్ కావాలన్నా, ఎగ్జాంపుల్ టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మళ్ళీ చెప్పండి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కాన్సెప్ట్ కానీ, లేదా రివర్స్ కాన్సెప్ట్ కానీ, లేదా లేక్స్ ఇంపార్టెంట్ ఏపీలో ఉన్న ఇలాంటి ఏదైనా కాన్సెప్ట్ కావాలన్నా మేక్ ఏ కామెంట్ అండి. మీరు కామెంట్ చేస్తే మేము డెఫినెట్గా మా ఫ్రీ టైంలో వాటిని ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ అండి.